ఎన్టీఆర్ జిల్లా వర్సవాయి మండలం పోలీస్ స్టేషన్ సమీపంలోని ప్రభుత్వ కేటాయింపు భూములపై వివాదం నెలకొంది. తమ కుటుంబానికి ప్రభుత్వం కేటాయించిన సర్వే నంబరులోని సుమారు ఎకరం భూమిని కొందరు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని ఏసుపోగు గురవయ్య కుటుంబం సభ్యులు ఆరోపించారు. తమకు తెలియకుండా రిజిస్ట్రేషన్లు చేయడంతో పాటు బ్యాంకు రుణాలు కూడా పొందుతున్నారని పేర్కొన్నారు. భూమి వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆయన్ని బంధించేసి ఆయన తప్పు చేసినట్టు సృష్టించుకొని ఆయన్ని చాలా ఇబ్బందులు పెట్టి బ్లైమ్ చేసి బ్లాక్మెయిల్ చేసి దాన్ని దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు కదా. సరే అయితే అసలు పట్టా ఎవరిదే అని ఎంక్వైరీ చేయాలి కదా. ఆ భూమి మీకు ఎట్లా వచ్చిందని ఎంక్వైరీ చేయాలిగా. అట్లా లేదు, గుడ్డలు చేయాలి పడ్డట్టు వాళ్ళు లోన్లు ఇచ్చేసుకుని ఇప్పుడు మా సొమ్ముని వాళ్ళు కాజేయాలని చూస్తున్నారు. దయచేసి ఇది గవర్నమెంట్ కలెక్టర్ గారికి మేము చెప్పేది ఏంటంటే ఒకటే, ఆ భూమిని విచారించి అసలు దాన్ని మాకు ఇప్పించవలసిందే కోరుతున్నామండి. నా పేరు ఏసుపోగు సువర్ణరాజు, మా తమ్ముడు ఏసుపోగు కృష్ణ, మా అక్క ఏసుపోగు భారతి. అంటే ఇప్పుడు పేరు మారిపోయింది, పాపకండి భారతి అయిందామా, వేరే వాళ్ళకి ఇచ్చాం. మా తమ్ముడు ఏసుపోగు బాబురావు, నా తమ్ముడు కొడుకు ఏసుపోగు సునీల్. మేమందరం ఈ రోజు వరకు కూడా సెంటు ఏసుపోగు జెన్నీ, మేమందరం కూడా ఒక సెంటు భూమి లేక మేము నానాలా ఆధారపడుతుంటే వాళ్ళు కోట్ల రూపాయలలో మా భూమి మీద లోన్ తీసుకొని వాళ్ళు కారులో తిరుగుతున్నారండి. మాకు తినడానికి పోలేదు. చూడండి ఆ పరిస్థితులు, చూడండి మా పరిస్థితి. కనీసం ఎంఆర్ఓ ఆఫీసర్ కూడా అన్యాయం అని చెప్పి అడగలేదని ఇంతవరకు కూడా మమ్మల్ని పిలిచి వాళ్ళే అరే అన్యాయం చేశారా అది మీరు అదే కనీసం అడిగిన వాళ్ళు లేరండి ఇంతవరకు. మేము 15